హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ఇక్కడ లెఫ్ట్లో ఎల్లో ఉంటే దాన్ని రైట్కి తిప్పుకోవాలన్నమాట. రైట్కి తిప్పుకుంటేనే అప్పుడు మనకి అది డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. సో కాబట్టి ఫస్ట్ రైట్కి తిప్పుకుందాం. మళ్ళీ చూడండి, ఇప్పుడు రైట్లో పెట్టుకుంటే మనకి ఆ రైట్ ఉండే కోన్ తిప్పకూడదు అనమాట. లెఫ్ట్లో కోన్నే తిప్పుకోవాలి. మళ్ళీ దాని బ్యాక్, మళ్ళీ దాన్ని ముందుకు తిప్పుకునేసామంటే మొత్తం మ్యాచ్ అయిపోతుంది అనమాట. లేయర్ సెట్ అయిపోయింది అనమాట, కింద ఉండే లేయర్. నెక్స్ట్ లేయర్ ఏంటంటే, నెక్స్ట్ ఈ పైన ఉన్న వాటిని, ఈ పైన ఉన్న కారణాన్ని దీంతో మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఈ కారణాన్ని ఒక్కటి మ్యాచ్ చేస్తే మిగతా అన్నీ మ్యాచ్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏమంటే, ఈ రెండు కలర్స్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో దీనికి ఒక ఫార్ములా ఉంది, చూడండి. స్లోగా తిప్పుతాను. ఫస్ట్ ఫ్రంట్ లెఫ్ట్ కోన్ రైట్ కోన్ ఫ్రంట్, లెఫ్ట్ కోన్ ఫ్రంట్, రైట్ కోన్ బ్యాక్, లెఫ్ట్ కోన్ బ్యాక్. ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఒకటి ఎల్లో, ఏదో ఒకటి ఎల్లోది మిస్ మ్యాచ్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ రిపీట్ సెట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఫార్ములా మన ముందులాగా. ఇది ఇక్కడ ఉండకూడదు, సైడ్కి తీసుకెళ్ళామా, దీని బ్యాక్ ఇలా సెట్ చేసుకోవాలి. సో అప్పుడేమంటే, ఇది యాక్చువల్గా ఇంకొక స్టెప్ ఉంది, బిగ్ స్టెప్, కానీ బై లక్కీగా ఏమంటే భిన్న మ్యాచ్ అయిపోయింది అనమాట. అయినా మ్యాచ్ అయిపోయినా కానీ ఇప్పుడు ఈ కలర్స్ మ్యాచ్ కాలేదు. ఈ రెండు మ్యాచ్ చేసుకో, ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ మ్యాచ్ కావాల్సింది ఏంటంటే, దాని తర్వాత అది మ్యాచ్ అయిన తర్వాత ఈ కలర్స్ మ్యాచ్ చేసుకోవాలన్నమాట. దీనికి ఏమంటే ఒక రిపీటెడ్ ఫార్ములా ఉంది, ఇక్కడ రాస్తున్నాను నేను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ పైన కూడా టైప్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే, రైట్ ఇన్వర్స్, అప్పర్ రైట్, ఫిర్ రైట్ అప్, ఫిర్ ఇన్వర్స్. ఇది మళ్ళీ బ్యాక్, మళ్ళీ అప్ మ్యాచ్ అయిపోతుంది. ఇలాగా 1 టైం 2 టైమ్స్ చేసినా కానీ ఇది ఫార్ములాతో ఆటోమేటిక్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. కావాలంటే ఒక్కసారైనా చేయొచ్చు, కావాలంటే 1 టైం చేసుకోవచ్చు, లేదా 2 టైమ్స్ చేసినా 3 టైమ్స్ చేసినా మనకి ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.